నెక్స్ట్ అండి జగన్ సర్కార్కి షాక్. ఆ 5 ఎస్పీల బదిలీ మొత్తానికి ఎందుకు చేశారంటారు? వీళ్ళు అధికార పక్షానికి వత్తాసు పలుకుతున్నారని, రేపు జరగబోయే ఎన్నికల్లో ఏమన్నా వీళ్ళు కూడా అధికార పక్షానికి సపోర్ట్గా ఉంటారని మొత్తానికి ఎలక్షన్ కమిషన్ స్టేట్ చీఫ్ సెక్రటరీకి. కూటమి అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. ఏ అంశం కోసం వాస్తవం మాట్లాడుకుందాం, ఏంటి దీంట్లో మళ్ళీ దాపెట్టి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ప్రజలకు మనకంటే చాలా క్లారిటీ ఉంది, రాజకీయ పార్టీలకు అంతకంటే క్లారిటీ ఉంది. కూటమి మొదటి విజయం, కూటమి రెండవ విజయం, కూటమి మూడవ విజయం, ఇలా లెక్కేసుకోవాలన్నమాట. భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ పొత్తు పెట్టుకోవటం వల్ల జరిగినటువంటి వాటిల్లో మొదటిది నారా లోకేష్ గారికి జెడ్ సెక్యూరిటీ ఇవ్వటం. అదేవిధంగా ఈరోజు ఎవరైతే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకి ఒక 5 ఐపీఎస్ ఆఫీసర్సు, 3 ఐఏఎస్ ఆఫీసర్స్ని ఎన్నికల విధుల నుంచి తప్పించటం. ఎందుకు తప్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది అనంటే ఇక్కడ చాలా రాజకీయపరమైనటువంటి అంశాలు ఉన్నాయి. అవేంటి అంటే వారు ఎన్నికల విధుల్లో భాగంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి పూర్తిగా కొమ్ము కాస్తున్నారని, వైఎస్ఆర్సీపీ పార్టీ ఆశయాలని, ఆలోచనల్ని తీసుకువెళుతున్నారని, అట్లాగే ప్రతిపక్షాల మీద అన్యాయంగా, అకారణంగా, దారుణంగా కేసులు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారనేటువంటిది వారి మీద ఉన్నటువంటి ఒక బలమైనటువంటి అభియోగాన్ని ప్రతిపక్షాలు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, వీళ్ళు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కూటమి, మనం అన్నాం కదా, పొత్తు కలిసిన తర్వాత 3 కేంద్రం ఒక్క కానిస్టేబుల్ను కూడా మార్చలేదు అని నిన్నగాక మొన్నే చెప్పాం. ఒక్క కానిస్టేబుల్ను కూడా మార్చలేకపోయారు. ఈ కూటమి యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఇది ఉపయోగపడుతుందని అన్నాం కదా. మొత్తానికి 5 ఐపీఎస్ అధికారులని, 3 ఐఏఎస్ అధికారులని మార్చి కూటమికి బలాన్ని చేకూర్చారు కేంద్ర ఎన్నికల సంఘం. సరే, ఎందుకు అనంటే దీనికి 2 కారణాలు ఉంటాయి. భారతీయ జనతా పార్టీకి ఓటింగ్ లేదు, కానీ భారతీయ జనతా పార్టీని కలుపుకోవటం వలన ఎన్నికలను సజావుగా నిర్వహించుకోవచ్చని, లేక వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉండి వాళ్ళు చేసేటువంటి దుర్మార్గాలను, లేదా వాళ్ళు చేసేటువంటి ప్రతిపక్షాలకు చేసేటువంటి దాడులను అరికట్టవచ్చు అనేటువంటి ఉద్దేశంతో వారు ఆ రకమైనటువంటి ఒక ప్రయత్నాన్ని చేశారు. దానిలో భాగంగా బీజేపీతో కలిశారు. బీజేపీకి అవసరం ఉన్నదానికంటే ఎక్కువ సీట్లు ఇచ్చారు. కలుపుకొని ముందుకు వెళ్ళి చివరికి వీళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాన్ని అధిగమించి ముందుకు వెళ్తున్నారు. సరే, ఇది ఒక కీలకమైన అంశము. గాంధీ ఉన్నట్లున్నాడు. గాంధీ, గుడ్ ఈవినింగ్ గాంధీ. ఏంటి మార్పట్టు చేయటం ద్వారా ఏంటి ఆ రిజల్ట్ ఉంటుందంటావా ఏంది? అంటే ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏదో వాలంటీర్లను సస్పెండ్ చేయటం, వాలంటీర్లను తొలగించడం తప్పితే ఎలక్షన్ కమిషన్ అసలు ఏ రకంగానూ కూడా పనిచేయట్లేదు, అంటే పట్టించుకోవట్లేదు. పనిచేయట్లేదు అంటే వచ్చిన ఫిర్యాదుల మీద యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పేటువంటి ట్రోలింగ్ అయితే మాత్రం అటు ఎలక్షన్ కమిషన్ మీద, బీజేపీ పార్టీ మీద విపరీతంగా అవుతుంది. ఒక పక్కన రాష్ట్రంలో మిత్రపక్షాల కూటమిగా ఉండి జనసేన, బీజేపీ, టీడీపీ ఈ 3 పార్టీల నాయకులు ఇస్తున్నటువంటి ఫిర్యాదుల మీద ఎలక్షన్ కమిషన్ ఎందుకు స్పందించట్లేదు అనేది ఫస్ట్ పాయింట్. అంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి పరోక్షంగా కేంద్రం బీజేపీ నేతలు సపోర్ట్ చేస్తున్నారు అనేటువంటి అనుమానాలు కూడా ఇప్పటివరకు వచ్చాయి. కానీ ఈ రోజు చూసినటువంటి యాక్షన్ చూసినట్టయితే కనుక ఏదో 2-3 ఎస్పీలు అనుకున్నారు, కానీ మొత్తం 5 ఎస్పీలు, ఒక ఐజీని ఒక వేట్తో మొత్తం అందరిని కూడా వాళ్ళని తప్పించడం జరిగింది. మనం చూస్తే కనుక సీఎం జనగలం సభ ఏదైతే ఉందో 3 పార్టీలకు సంబంధించి మౌరీ కూడా హాజరైన సభ, ఆ సభలో భద్రతా లోపాలు, భద్రతా వైఫల్యం గురించి కంప్లైంట్ చేయడం జరిగింది ఆ రోజున. అంటే ఒక ప్రధాన స్థాయిలో వ్యక్తి వచ్చినప్పుడు కనీసం క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడానికి పోలీసులను అక్కడ డిప్లాయ్ చేయడం కానీ, అక్కడ ఇచ్చినటువంటి హై సెక్యూరిటీ జోన్ లోకి ఎవరిని వెళ్ళకుండా
అడ్డుకోవడంలో కానీ పోలీసులు విఫలమయ్యారు. అలాగే రోడ్ల మీద ఉన్నటువంటి ట్రాఫిక్ ని కూడా సరిగ్గా కంట్రోల్ చేయలేదు అనేటువంటి ఒక ఆరోపణ కూడా ఉన్న నేపథ్యంలో మొత్తానికి అతని మీద రవిశంకర్ రెడ్డి మీద పల్నాడు ఎస్పీ ఎవరైతే ఉన్నారో రవిశంకర్ రెడ్డి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి మూడు పార్టీల నాయకులు కూడా కోరటం జరిగింది. అది దాదాపుగా 15 రోజుల తర్వాత అది కార్యరూపానికి వచ్చింది. అంటే ఈ రోజు జరిగినటువంటి ఎస్పీలు కానీ ఐఏఎస్లు కానీ వాళ్ళ మీద తీసుకునే యాక్షన్ అనేది భవిష్యత్తులో ఇంకా మిగతా ఆఫీసర్లు ఎవరైనా సరే ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ దాటి ముందుకు వెళ్ళాలన్నా లేకపోతే ప్రభుత్వాన్ని ఏకపక్షంగా సమర్థించాలన్నా సపోర్ట్ చేయాలన్నా కానీ వాళ్ళు దానికి ఒప్పుకునే పరిస్థితి ఉండకపోవచ్చు. ఇది ఒక అంటే శాంపిల్ పీస్ గా చూస్తే రాబోయే కాలంలో మరింత మంది ఉన్నతాధికారులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. వాళ్ళ మీద కూడా వేటు పడబోతుంది. చాలా మంది సిద్ధంగా ఉన్నారు. సంకేతమైంది. పరిధిలో అతిక్రమించినటువంటి వాళ్ళు, ఎవరైతే ఎన్నికల నియమావళిని అతిక్రమించినటువంటి వాళ్ళు, ఎప్పుడైతే ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ వస్తుందో అప్పటి నుంచి ప్రభుత్వం అచేతన వ్యవస్థలో ఉంటుంది. ప్రభుత్వ వ్యవస్థని ఎన్నికల కమిషన్ లేదా ప్రభుత్వ వ్యవస్థని చీఫ్ సెక్రటరీ నిర్వహించాలి. అంతేగాని పెన్షన్స్ వాళ్ళు ఇవ్వద్దన్నారని ఇవ్వకుండా ఉంటాం, లేదా వాళ్ళు ఇది చేయమన్నారని ఇది చేయటం అనేటువంటి వాటి విషయంలో కఠినంగానే ఉండాల్సి వచ్చింది. మొత్తానికి మొదటి విజయం అది, రెండో విజయం ఇది. ఇక మూడోది చాలా బలంగా ఉండిద్ది అనేటువంటి సంకేతాలు వస్తున్నాయి. కీలకమైనటువంటి ఆఫీసర్సు, అత్యంత క్రియాశీలకమైనటువంటి ఆఫీసర్సుని వేటు పడుద్ది అనేటువంటిది మనకు అందుతున్నటువంటి సమాచారం. చూద్దాం. రైట్, నెక్స్ట్.